తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూమాత పేరు మీద భూభారతి అనే చట్టాన్ని తీసుకొని వచ్చి ధరణి పేరు మీద భూదార్ కార్డును కూడా ఇవ్వడానికి కొత్త 6వ చట్టాన్ని ఇవాళ అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కానీ తక్కువ సమయంలో దీని మీద చర్చకు అనుమతించడం వల్ల సరైన సూచనలు చేయలేకపోతామనే మన ప్రతిపక్ష అభ్యంతరాల మేరకు రేపటికి చర్చను వాయిదా వేశారు. అంటే రాత్రి అర్ధరాత్రి పంపారు. ఇప్పుడేమో వెంటనే ఇప్పుడు చర్చ చేయమంటే కష్టమని ప్రతిపక్షం అభ్యంతరం పెట్టడం వల్ల రేపటికి వాయిదా వేశారు. రేపు అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు జరుగుతాయని నేను అనుకుంటున్నాను. మిగతా రాష్ట్ర అసెంబ్లీలకు మన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి పోల్చుకుంటే కొన్ని చిన్న చిన్న అపశృతులు దొరికినా కూడా చాలా బాగా హుందాగా జరుగుతుందని చెప్పవచ్చు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇటు అధికార పక్ష ప్రతిపక్ష సభ్యులే కాకుండా ముఖ్యంగా వాళ్ళను సమన్వయం చేయడంలో గడ్డం ప్రసాదరావు గారు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ వారి కృషి పెద్దదంటున్నారు. ఎందుకంటే వారు చాలా సంయమనంతో మనుషులను మాట్లాడడం కానీ వాళ్ళు సంబోధించడం కానీ వాళ్ళని కొంచెం అదుపులో పెట్టడం కానీ అవసరమైతే కఠినంగా ఇవాళ కౌశిక్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే మిమ్మల్ని మొత్తం సభంతా సస్పెండ్ చేస్తానని కఠినంగా కూడా వివరించారు. అంటే నేను మెత్తటి వాడిని కాదు, అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటాను. ఇది కూడా మంచిది అంటున్నాడు. ఒక హెడ్ మాస్టర్ లాగా ఒక ప్రిన్సిపాల్ లాగా అసెంబ్లీ నడిపించడంలో గత మనం 6 సంవత్సరంగా చూస్తున్నాం. ప్రసాదరావు గారి కృషి పెద్దది అని నేను అంటున్నాను. స్పీకర్ అంటే మనకు కళాశాలకు కానీ లేకపోతే స్కూల్కి కానీ హెడ్ మాస్టరు లేకుంటే ప్రిన్సిపాల్ ఎట్లానో ఆయన మంచి చేస్తున్నారు. ఇక ఈ భూభారతి చట్టం గురించి మాట్లాడుకుంటే గతంలో ఏవైతే ధరణిలో ఉన్న పొరపాట్లు ఏమున్నాయో ధరణి కన్నా మొదలు మనకు అది వరకు చెప్పాలంటే మంచి చట్టం వచ్చింది. ఆ చట్టం ధరణిలో ఫిక్స్ అయిన తర్వాత ఎప్పుడైతే కొన్ని అవకతవకలు జరిగినాయి, చాలా అంటే ధరణితో చిక్కులు దక్కవా హక్కులు అని నేను కూడా 4-5 వ్యాసాలు రాశాను. అందులో స్పష్టంగా ఒక 4-5 ప్రధానమైన లోపాలు కనపడ్డాయి. ఒకటేమో భూమి ఎక్స్టెంట్ తక్కువ పడ్డం ఎక్కువ కానీ తక్కువ పడ్డాయి ఎక్కువసార్లు. రెండోది భూ యజమాని పేరు తప్పు పడ్డం. అట్లానే సర్వే నెంబర్లు కూడా కొన్ని మిస్ కావడం, కొన్ని తప్పుడు సర్వే నెంబర్లు పడ్డం. అట్లానే ఒక ఎకరం ఉంటే గుంటనో అరగుంటనో ప్రభుత్వం ఆ సర్వే నెంబర్ సేకరిస్తే ఆ సర్వే నెంబర్లకు ఎంత భూమి ఉన్నా కూడా అంత ప్రొహిబిషన్ లిస్టులో పెట్టడం. అట్లాగే గతంలో అమ్ముకున్న భూములు ఏవైతున్నాయో అమ్ముకున్న భూములు పట్టేదారు పేరు మీద కంటిన్యూ కావడం. దానిలో ప్లాట్లు చేసి ఇళ్ళు కట్టుకున్న భూములు కూడా ఇంకా ఇప్పటికి కూడా పట్టదారి పేరు మీదే కంటిన్యూ అవుతున్నాయి. ఇది కాకుండా రహస్యం పేరు మీద కొందరు ధరణి పేరు మీద రహస్యాలు కొన్ని పెద్దవాళ్ళు ఇవన్నీ కూడా బహిరంగ డొమైన్లోకి తీసుకురాకపోవడం. అంటే మనకు రామ్మోహన్ రావు అనే మన పట్టా నెంబర్ కొడితే నా వివరాలన్నీ ప్రజలకు తెలిసేవి. కానీ కొందరు పెద్దల సర్వే నెంబర్లు కానీ వాటి గురించి మొత్తం గోప్యత పాటించారు. దానివల్ల 1,00,000 ఎకరాలకు పైగా దొంగతనంగా అమ్మేసుకున్నారని ఇట్లా రకరకాల ఆరోపణలు వచ్చినాయి. నేను చెప్పిన 5-6 లోపాలకు 33 మాడ్యూల్స్ పెట్టి ఆ మాడ్యూల్స్లో దరఖాస్తు పెట్టుకుంటే దిక్కుదేశ లేకుండా పోయింది. ముఖ్యంగా అధికార కేంద్రీకరణ ఎక్కువ జరిగింది. అంటే కింది స్థాయిలో ఉన్న ఎంఆర్ఓకి ఆర్డీఓకి ఎలాంటి అధికారులు ఇవ్వకుండా కలెక్టరు సిసిఎల్ఏ ఆ పై స్థాయి అధికారులకి అధికారం ఇవ్వడం వల్ల ఈ అవకతవకలు జరిగినాయి. చాలా గందరగోళం జరిగింది. కానీ మంచిదా అంటే ధరణి మంచిది. ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్ పోయి 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయితే వెంటనే మొటేషన్ కావడం జరిగింది. కానీ కొన్ని వివాదాస్పద భూములకు కుటుంబంలో తగాదులు ఉన్నప్పుడు అవి అట్లా వెంటనే మొటేషన్ కావడం వల్ల పెద్దవాళ్ళ పేరు మీద 4 అన్నదమ్ములు ఉంటే పెద్దవాళ్ళ పేరు మీద వచ్చినప్పుడు ఆ భూములు అదే పేరు మీద వచ్చినప్పుడు వాళ్ళు పోయి దొంగతనం రిజిస్ట్రేషన్ చేయడం ఇవన్నీ జరిగినాయి. కనుక లోపాలు ఉన్నా కూడా ధరణి అనేది ప్రాసెస్ మంచిది, ధరణి అనే చట్టం మంచిది. కానీ దానిలో ప్రైవేటు సంస్థకి అప్పచెప్పడం, దాని నిర్వహణ, వీటన్నిటి వల్ల అధికార కేంద్రీకరణ, అట్లాగే ఆశ్రిత పక్షపాతము, లంచాలు ఇస్తే ప్రొహిబిషన్లో ఉన్న భూములు కూడా అప్పటికప్పుడు పర్మిషన్లు ఇవ్వడం, రాత్రికి మాడ్యూల్ మార్చేయడం, కంప్యూటర్లో ఇవాళ ఉన్న సర్వే నెంబర్ రేపు లేకపోవడం, మిస్సింగ్ కావడం, అట్లానే దానిలో కంప్యూటర్ ఆపరేటర్ చేసిన తప్పులన్నిటి కూడా ప్రజలు మూల్యం చెల్లించడం ఇవన్నీ జరిగినాయి. దీన్ని నివారించడానికి చాలా పెద్ద మాటలు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు మేనిఫెస్టో కన్నా ముందు ఎన్నికల ప్రచారంలో ధరణి బంగాళాఖాతం చేస్తాం, లేకుండా అరవై మహాసముద్రం చేస్తామని. కానీ ఒక మంచి పని ఏం చేసింది అంటే కోదండరెడ్డి గారు అనుభవజ్ఞుడు, కిసాన్ అనుకూలుడు, రైతు అనుకూలుడు, అట్లాగే మంచి పరిజ్ఞానం సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న యువ న్యాయవాది మా భూమి సునీల్ అంటారు, సునీల్ గారిని ఈ కమిటీలో వేయడం, ఈ ఇతర మిత్రులను కూడా వేయడం, దాంతో చాలా వరకు గ్రామాలు పర్యటించి జిల్లాలు పర్యటించి వారు ఒక అవగాహనకు వచ్చారు. సునీల్కి మంచి అవగాహన ఉంది. నేను ఆయన పనిచేశాను గతంలో
నల్సార్లో అనేక ట్రైనింగ్ క్లాసెస్లో కనుక మంచి అవగాహన ఉంది. భూమి సలహాలు ఇచ్చి మా భూమి మన సునీల్గా పేరు తెచ్చుకున్నారు. ఆయన సలహాలు సూచనలు కూడా ఇందులో తీసుకొని ప్రవేశపెట్టిన అంటున్నారు. కానీ గతంలో లోపాలు పరిహరించడానికి చేయాల్సిన పనులు ఇందులో చేయాల్సి ఉన్నది. ముఖ్యంగా ఈ ధరణిలో గతంలో లోపాలు జరిగిన ఏవైతే వాటికి పరిష్కారం ఉండాలి. రెండవది ఏంటంటే రెవెన్యూ వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది మొదలు ఎన్టీ రామారావు గారు అయితే పటేల్ వారి వ్యవస్థను తీసేయడం మంచిదే కావచ్చు, ఫీడర్ వ్యవస్థ కావచ్చు. కానీ పునర్నిర్మాణం చేయకుండా పోవడం వల్ల ఇప్పుడు అన్ని అవకతవకలకు ఆనాటి బేస్లెస్ నిర్ణయం కారణమైంది. అదే స్కూల్లో చదివిన అదే పార్టీ నుంచి వచ్చిన చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసేసాడు. కింది స్థాయిలో విఆర్ఓలను తీసేయడం, విఆర్ఏలను పూర్తిగా తొలగించడం, వేరే డిపార్ట్మెంట్కి తరలించడం. దీంతో గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ గురించి అవగాహన ఉన్న ఒక్కరిని కూడా ఉంచకపోవడంతో ఈ లోపం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ రెవెన్యూ వ్యవస్థలో గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి పెడతా అనేది కూడా చాలా మంచిది అంటున్నాను. గతంలో భూభారతి పేరు మీద మనం ఏదైతే శాంతికుమార్తో నేను పనిచేశానో, శాంతికుమార్ గారు ఇవాళ సిఎస్ నిజామాబాద్ జిల్లాలో, అన్నిటికంటే ఇప్పుడు కేవలం అరకొర సంస్కరణ జరుగుతున్నాయి. నిజమైన సంస్కరణ కావాలంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే జరగాలి. యాక్చువల్గా ఎప్పుడో నిజాం కాలంలో జరిగిన రీసర్వే ఇప్పటిదాకా మళ్ళీ పూర్తి కాలేదు, మళ్ళీ చేయలేదు. కనుక ఇప్పుడు కేవలం అరకొర సంస్కరణలతో భూమాత పేరు మార్చడం, అంటే మనకు ధరణి పేరు మార్చడం, ఇవి కాదు చేయాల్సింది. అరకొర సంస్కరణలే. నిజమైన సంస్కరణ ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఈ భూములను రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే చేయాలి, సర్వే నెంబర్ కొత్తగా కేటాయించాలి. అట్లాగే ఇప్పుడు భూదార్ పేరు మీద మనకు ఆధార్ ఎట్లా ఉంటుందో భూమికి కూడా ఒక నెంబర్ ఇచ్చి దానికి ఒక కార్డు ఇస్తూ అంటున్నారు, మంచిది కావాలి. కానీ గతంలో ఉన్న పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఉండాలంటే భూముల రీసర్వే పూర్తిగా చేయాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రపోజ్ చేసిందో అది మనకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ విషయంలో కానీ సర్వే విషయంలో కానీ చాలా ముందున్నారు. అట్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం ఈ చట్టం ధరణిని తీసేస్తున్నాం, పేరు మారుస్తున్నాం, ధరణి బంగాళాఖాతం వేసాం అనేది కాకుండా ధరణి స్థానంలో ఈ ప్రవేశపెట్టే పేరు ఏదైనా సరే అసలైన సంస్కరణ కావాలంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసిన దాని ప్రకారం పూర్తిగా రాష్ట్రంలో ఉన్న అన్ని భూములను పోకుండా సర్వే చేయాలి. సర్వే తర్వాత కొత్త సర్వే నెంబర్ కేటాయించాలి. అప్పుడు భూమి గ్యారెంటీ చట్టం తీసుకురావాలి. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకవేళ ప్రభుత్వం ఒకసారి పాస్బుక్కో లేదంటే కార్డు ఇస్తే ఆ భూమి అన్యాక్రాంతం అయితే దానికి పరిహారం కట్టించే చట్టం ఉన్నది. అందుకనే రీసర్వే చేసి భూమి గ్యారెంటీ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు మాత్రమే అసలైన పరిష్కారం వస్తుంది. అరకొర సంస్కరణలతో కాదు. కానీ ఇప్పటికైనా ఆహ్వానిస్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ కొత్త చట్టం చేస్తుందో 6 చట్టం, అది ఆశాజనకంగానే ఉంది. దాని లోపాలు లేకుండా మన ప్రజలకు అందించాలి. ప్రజలకు ముఖ్యంగా అవగాహన కల్పించాలి చట్టం మీద. ఆ తర్వాత చర్యలు కూడా తర్వాత తీసుకోవాలి. నమస్కారం.